జనరల్‌గా ఏంటి అనంటే మనము చాలా మందికి ఏంటిది క్వాలిటీ కాంప్రమైజ్ అవుతుంది. లేదు అనంటే ఇట్లాంటి కొన్ని క్వెషన్స్ ఉంటాయి కదా! అమ్యూనిటీస్ మీరు ప్రామిస్ చేసినటువంటి అమ్యూనిటీస్ వేరు. ఇప్పుడు మీరిచ్చినవి వేరు అన్న కంప్లెయింట్స్ చాలా వస్తూ ఉంటాయి గదా! సో, ఇవి కస్టమర్ అన్న వాళ్ళు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నందుకు కంప్లెయింట్స్ వస్తూ ఉంటాయా? లేదు అనంటే బిల్డర్ పరంగా మనకి ఉంటాయండి. కస్టమర్ గూడా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటాడు. ఎందుకంటే ఒకసారి కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత, కాంట్రాక్ట్ ఇచ్చాం గదా! ఇంకొంచెం ఎక్కువ చేపిద్దాం, ఇంకొంచెం ఎక్కువ చేపిద్దాం అనేది కొంతమందిలో ఉంటుంది. ఆ ఇది వల్ల ఏమవుతుందంటే వాళ్ళిద్దరి మధ్యలో క్లాషెస్ వస్తాయన్నమాట. బిల్డర్ చేయాల్సింది గూడా ఒక్కొక్కసారి చేయడు. ఇట్లా పేమెంట్స్ డిలేస్ ఉంటాయి. దానికి దీనికి ఇట్లాగా క్రాషెస్ అయిపోయి ఏమవుతుందంటే ప్రాజెక్ట్స్ డిలే అవ్వటం ఇట్లా జరుగుతూ ఉంటుందన్నమాట. క్వాలిటీలో ఏంటంటే క్వాలిటీ ఒక కన్‌స్ట్రక్షన్ క్వాలిటీగా రావాలంటే మెయిన్‌గా నేను చెప్పాను గదా! ఎక్స్‌పీరియన్స్, సూపర్విజన్. హ్మ్. మన సూపర్విజన్ గనుక సరిగ్గా ఉంటే ఖచ్చితంగా మంచి క్వాలిటీ ఉంటుంది కన్‌స్ట్రక్షన్.